మనం ప్రవేశించేశాం కదా. గతించిన 7 నెలలు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక నూతన మాసాన్ని లేదా నూతన నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. సమయం ఎంత వడివడిగా సాగిపోతుంది కదా, చాలా స్పీడ్గా రోజులు వెళ్ళిపోతున్నాయి. 2025 మొన్నే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పటికి 7 నెలలు గతించిపోయాయి. 8వ నెలలో మనం ప్రవేశించాం. ఆగస్టు నెల మన జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రభువు ఆశిస్తున్నారు. ఆది నుండి దేవునికి ఆలోచన ఒకటే, మనందరం ఫలించాలా, మనందరం అభివృద్ధి పొందాలి, మనందరం కూడా అన్ని విషయాల్లో విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఆయనకి ఇష్టం కూడా. తన ప్రజల పట్ల దేవుడు తన ఉద్దేశాలు అనేకసార్లు బయలుపరిచారు. ఆయన ఇష్టం కూడా అదే. నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం ఆత్మలో వర్ధిల్లాలని, ఆధ్యాత్మికంగా దేవుని పొందాలని దేవునికి ఆలోచన. ఈ ఆగస్టు మాసంలో ప్రారంభం రోజున మనం దేవుని వైపు చూస్తున్నాము, దేవుని వాగ్దానం కోసం చూస్తున్నాము. ఈ నెలంతటికి నేను ఈరోజు అందిస్తున్న వాగ్దానం